ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి, అద్భుతమైన దైవ సందేశమును వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి సమయమును బట్టి మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో లేఖనమేమి చెప్పుచున్నది అను ఒక అద్భుతమైన ఛానల్ ద్వారా వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికిని హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన దినము మనము దేవుని యొక్క పరిశుద్ధత అనే అంశంలో దేవుని యొక్క స్వభావ సిద్ధమైన పరిశుద్ధత అనే విషయమును కొన్ని వాక్య భాగముల ద్వారా మనము తెలుసుకొనడం జరిగింది. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధత అను పాఠంలో పరిశుద్ధత యొక్క అంశములు అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఇప్పుడు మనము పరిశుద్ధత వేటితో పొందుపరచబడి ఉందో వాటిని గురించి మొదటిగా తెలుసుకుందాం. పరిశుద్ధత అనేది ఒకే ఒక్క మాటగా మనకు కనపడుతున్నప్పటికీ అందులో విభిన్నమైన వ్యక్తిత్వ నిర్మాణముతో కూడిన విషయములు పొందుపరచబడి ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో కంపోజ్ చేయటం అంటారు. దేవుడు పరిశుద్ధతను గురించి తెలియచేస్తూ ఈ పరిశుద్ధత వేటితో కంపోజ్ చేయబడిందో లేక అమరిక చేయబడిందో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు ఆయన గుణలక్షణములను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని గురించి మనం ధ్యానించాం. కానీ మనము ఈ గుణలక్షణములలో చివరిదైన పరిశుద్ధతను గురించి ధ్యానిస్తూ ఉండగా ఆ పరిశుద్ధత అను మాటలో కొన్ని ఇతర విషయములు లేక వ్యక్తిత్వ లక్షణములు సమకూర్చబడి ఉన్నవి అని నేర్చుకుంటున్నాం. అంటే పరిశుద్ధత అనున్నది అనేక అంశముల యొక్క కూర్పు. కనుక ఈ పరిశుద్ధతలో ఏవేవి కూర్చబడి ఉన్నవో లేక పొందుపరచబడి ఉన్నవో ఈరోజు మనము ధ్యానిద్దాం. అందులో మొదటిదిగా శుద్ధత లేక స్వచ్ఛత, ప్యూరిటీ అనే మాట ఇంగ్లీష్లో వ్రాయబడింది. ఈ శుద్ధత అనే దాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ శుద్ధతను గురించి ఒక ఉదాహరణ మనము ధ్యానిద్దాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈ వచనాన్ని మనం గమనిస్తే శుద్ధతను గూర్చి లేక స్వచ్ఛతను గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక గొప్ప ఉదాహరణ వెలుగు. మనం ఈరోజు శుద్ధమైన నూనె, శుద్ధమైన మంచినీరు, శుద్ధమైన ఆహారం అని కొన్నిటికి పేర్లు పెడుతూ ఉంటాం. కొన్ని కంపెనీలు ఆ యొక్క వస్తువును గూర్చి మనకు ప్రకటన చేస్తూ స్వచ్ఛత, శుద్ధత, నమ్మకత్వము కలిగినవి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ లోకంలో శుద్ధత లేక స్వచ్ఛతకు ఎలాంటి ఆధారమైన పోలికలేమీ లేవు. దేంతో మనం పోల్చలేము. కానీ లోపము లేని పోలిక మనకి ఎక్కడ కనపడుతుందంటే వెలుగులో. వెలుగు
అంటే అనగా మనం చదువుకున్న ఈ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే వెలుగు అనేది పారదర్శకమైనది. అందులో మసక లేక ఇంకేదైనా కల్తీ అనేది మనం చూడలేం. అంటే అంత స్వచ్ఛమైనది వెలుగు. కనుక స్వచ్ఛత లేక శుద్ధతకు, ఈ ప్యూరిటీకి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే వెలుగు. దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధత ఎంత శుద్ధమైనది, ఎంత స్వచ్ఛమైనది అంటే వెలుగుతో మనం పోల్చటం. కనుక శుద్ధతను గూర్చి లేక స్వచ్ఛతను గూర్చి యొక్క మనము వివరణ ఆలోచించినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో వెలుగు ఉంది. ఆయనలో ఎన్నడూ చీకటి లేదు. అంటే ఈ వెలుగును మనం ఆలోచిస్తే అప్పుడప్పుడు మసకగా పారే వెలుగు కాదిది. అప్పుడప్పుడు ఆహ్, స్పష్టత కోల్పోయిన వెలుగు కాదు. కానీ ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఎన్నడూ కూడా చీకటి మిళితము కాని స్వచ్ఛమైన వెలుగై ఉన్నాడు. వెలుతురు లేక వెలుగు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదే. కానీ మనము దాన్ని గ్రహించటంలో జాగ్రత్త వహించాలి. వెలుగులో అపవిత్రతకు తావే లేదు. అంటే మాలిన్యానికి తావే లేదు. వెలుగును ఎవరూ అపరిశుభ్రపరచలేరు. అంటే మాలిన్యపరచలేరు. మురికి చేయలేరు. దేవుడు శుద్ధమైన, స్వచ్ఛమైన వెలుగై ఉన్నాడు. అనగా ఏ మాలిన్యము లేని, ఏ అపవిత్రత లేని శుద్ధమైన వెలుగై ఉన్నాడు. పరిశుద్ధతకు 2 దశలున్నాయి. ఒకటి మనం గమనించినట్లయితే వ్యతిరేకించే శుద్ధత. అంటే ఈ శుద్ధత వ్యతిరేకిస్తుంది. నెగెటివ్‌గా పనిచేస్తది. ఎలాగనగా చీకటి, మాలిన్యం, దుష్టత్వం దగ్గరకు రాకుండా దూరంగా ఉంచుతుంది. అంటే మనం శుద్ధులమైతే, పరిశుద్ధత కలిగిన వారమైతే మనలోనికి ఇవి రాకూడదు. చీకటి రాకూడదు. మాలిన్యం రాకూడదు. దుష్టత్వం రాకూడదు. మనలో చీకటి, మాలిన్యం లేక మురికి, లేక దుష్టత్వం ఇవి ఉన్నాయి అంటే వీటితో మనం సహవాసం చేస్తున్నాము అంటే మనలో వెలుగు లేదు. అనగా మనలో శుద్ధత లేదు. మనం కల్తీ అయిపోయాము. మలినమైపోయాం అని అర్థం. రెండవది శుద్ధత యొక్క సానుకూలమైన వైఖరి. ఈ శుద్ధత యొక్క సానుకూలమైన వైఖరి ఎలాంటిదంటే పాజిటివ్‌నెస్ ఎలా ఉంటుందంటే ముందు చెప్పుకున్నట్లుగా కేవలం మాలిన్యం లేకపోవటమే కాదు గానీ, అది స్వయంగా వెలుతురై ఉంటుందంటే వెలుగై ఉంటుంది. వెలుగు, పవిత్రత, జీవమును ప్రసరింపచేసే అదై ఉంటుంది. అంటే ఈ పరిశుద్ధత యొక్క పాజిటివ్‌నెస్ ఎలా ఉంటుందంటే వెలుగు, పవిత్రత, జీవము అందులో నుండి ఫోకస్ చేయబడతాయి. అంటే సూర్యుడు తనలో ఉన్న కిరణాలను ఏ విధంగా ప్రసరింపజేస్తారో, ఎవరిలో ఈ పరిశుద్ధత అనేది ఉంటుందో, వారు వెలుగును, పవిత్రతను, జీవమును ప్రసరింపచేసే లక్షణాలను కలిగుంటారు. ఇది కేవలం చీకటిని దూరంగా ఉంచదు. చీకటి ఉన్న చోట చీకటిని పారద్రోలి వెలుగును నింపుతుంది. సమస్త మాలిన్యాన్ని శుద్ధి చేస్తుంది.
దేవుడు తన పరిశుద్ధతలో శుద్ధమైనవాడు, స్వచ్ఛమైనవాడు. అన్ని కల్మషములకు అతీతమైనవాడు. మరియు పరిశుద్ధత యొక్క ఎసెన్స్‌లో అనగా సారంలో స్వచ్ఛమైనవాడు, శుద్ధమైనవాడు. కనుక ఇది పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే శుభ్రంగా స్నానం చేయటము, శుభ్రమైన బట్టలు వేసుకోవటము ఇది కాదు. పరిశుద్ధత అంటే ఇంత వివరణ దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధతలో ఇమిడి ఉన్న కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే పరిశుద్ధతలో ఒకటి స్వచ్ఛత ఉంది. అంటే శుద్ధత. రెండవది నీతి. ఇది పరిశుద్ధత యొక్క మరొక మూలకం. మూలకం అనే మాట సైన్స్‌కి సంబంధించింది. అంటే కొన్ని మూలకాలను సమకూర్చినప్పుడు ఒక పదార్థం తయారవుతుంది. ఒక క్రొత్త పదార్థం తయారవుతుంది. అంటే అది తయారవుటకు కొన్ని మూలకాల సమీకరణ జరగాలి. అలాగే పరిశుద్ధత అనే ఒక పదార్థము ఒక వ్యక్తిలో రూపించబడటానికి కొన్ని మూలకాల యొక్క కూర్పు అక్కడ ఉండాలి. పరిశుద్ధత ఒక్కటై ఉండలేదు కానీ, అందులో కొన్ని మూలక సమీకరణలు జరిగాయి. ఆ సమీకరణ ద్వారా పరిశుద్ధత అనే అద్భుతమైన నిర్మాణం అనేది ఏర్పడింది. ఇందులో రెండవది నీతి అని మనం చెప్పుకున్నాం. ఈ నీతిని గూర్చి మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యము నుండి ఒక ఉదాహరణ మనం పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము మనం మొదటిగా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండాన్ని మనం చదువుకున్నట్లయితే, అందులో 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొన తగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి తెలియచేస్తూ, ఆ వ్యక్తిత్వ లక్షణాల్లో ఇక్కడ మనకు తెలియజేయబడే ఒక గొప్ప సత్యం ఏమిటి అంటే, ఆయన యొక్క నీతి. ఆయన యొక్క వ్యక్తిత్వ నిర్మాణములో ఉన్న గుణలక్షణాలలో ఒకటి నీతి. ఈ నీతి పరిశుద్ధతలో కూర్చబడి ఉంది. శుద్ధత లేక స్వచ్ఛత అనేది పరిశుద్ధతలో ఒక భాగం. అలాగే రెండవది నీతి అనేది కూడా ఒక భావమై ఉన్నది. నీతిని గూర్చి మనము వివరించుకున్నట్లయితే, ఆ నీతి యొక్క వివరణ గూర్చి మనం తెలుసుకున్నట్లయితే, ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడయ్యుండి, తర్వాత 9వ వచనానికి వెళ్ళిపోదాం. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మరొకసారి చదువుకుందాము ఈ భాగాన్ని, 5వ వచనాన్ని, 9వ వచనాన్ని. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును అంటాడు. అంటే నీతి యొక్క నిర్మాణం లేక నీతిలో ఉన్న ఆ గొప్ప స్వభావం మనకి ఈ వచనం తెలియజేస్తుంది. ఈ వచనాల్లో నీతి యొక్క సూత్రమును మనం చూడగలం. ఏమిటి సూత్రము అంటే, ఒకటి, దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతుడై ఉన్నాడు. ఆయనలో ఉన్న ఈ గొప్ప స్వభావం ఆయన చేయు ప్రతి కార్యము సరియైనదిగా చేయునట్లు చేస్తుంది. నీతి ఎల్లప్పుడూ స్వభావములో సరియైన దానిని కోరుతుంది. దేవుడు ఎన్నడూ నీతికి వేరైన దానిని అడుగడు.
ఎవరిని కూడా నీతికి వేరుగా ఇది చెయ్యమని ఆయన చెప్పడు. దేవుడు ఎన్నడూ మనలను తప్పు జరిగించే ఆజ్ఞలను ఇవ్వడు. నీతి అంటే. అంటే తప్పైన ఆజ్ఞలు ఆయన మనకు ఆజ్ఞాపించడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నీతిమంతుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధతలో ఇమిడి ఉన్న మరొక మూలకము ఏమిటంటే నీతి. ఇక మనము మూడవ మూలకాన్ని చూద్దాం. మూడవది ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే న్యాయము. పరిశుద్ధతలో ఇమిడి ఉన్న మరొక విషయం ఏమిటంటే న్యాయము. న్యాయమును గూర్చిన ఒక ఉదాహరణ మనం చదువుకుందాం. న్యాయమును గూర్చిన మరొక ఉదాహరణ మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాము. అందులో ఈ మాట కనపడుతుంది. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు అంటాడక్కడ. ఆయన చర్యలన్నీయు న్యాయములు. దేవుడు పరిశుద్ధుడు అనగా ఆయనలో న్యాయం ఉన్నది. ఈ న్యాయాన్ని గూర్చి మనం ఆలోచించినట్లయితే ఇంగ్లీష్‌లో జస్టిస్ అనే మాట మనకు ఉపయోగించబడింది. ఈ న్యాయాన్ని గూర్చి మరొక ఉదాహరణ చూద్దాం. మరొక ఉదాహరణ మనం చదువుకున్నట్లయితే పాత నిబంధనలోనే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనకు ఇలా తెలియజేస్తుంది. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు ఏ ప్రవక్తలు, ఏ ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మాట్లాడుతూ ఆ యొక్క ప్రజల పక్షంగా దేవుడు జరిగించే కార్యములో న్యాయముంది అంటాడు. ఆయన న్యాయవంతుడై ఉన్న దేవుడు. ఇక్కడ ఒక పట్టణాన్ని గురించి మాట్లాడతాడు. 1వ వచనం నుండి మనం చదువుకుంటే, ముష్కరమైనదియు, భ్రష్టమైనదియు, అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియు మిగులకుండా భక్షించు తోడేళ్ళు, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఇంతటి దుష్టత్వం మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధతలో అంతర్లీనమై ఉన్న మరొక లక్షణము లేక మూలకము ఏమిటంటే న్యాయము. న్యాయమును గూర్చి మనము కొన్ని వచనాలను ధ్యానిద్దాం. కొన్ని వచనాలు మనం ధ్యానించినట్లయితే కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాము. దాని గూర్చి వివరించుకుందాం కొద్దిసేపు. న్యాయము అనే మాట హెబ్రీ మరియు గ్రీకు భాషలలో న్యాయం అనే పదానికి ఒకే అర్థం ఇవ్వబడింది. అంటే భాష వేరైనప్పటికీ కూడా దాని భావము ఒకే విధంగా లేక ఒకే పదముగా తర్జుమా చేయబడింది. నీతి అనేది దేవుని శాసనాత్మకమైన ఆజ్ఞ అయి ఉన్నది. అది పరిశుద్ధత కోసం ఆయన చేయు ఆదేశమై ఉన్నది. కాబట్టి నీతి, న్యాయము 2 కూడా ఆహ్, పరస్పర అవినాభావ సంబంధం కలిగున్న పదాలు. అంటే నీతి న్యాయములు జరిగించుచు అనే మాట తరచుగా బైబిల్‌లో ఉపయోగపడుతుంది. అంటే
నీతి, న్యాయము 2 అనుసంధానమై ఉన్నాయి. కనుక నీతి అనేది దేవుని శాసనాత్మక అంటే శాసనములతో కూడిన ఆజ్ఞ అయ్యున్నది. అది పరిశుద్ధత కోసము ఆయన చేయు ఆదేశం. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించుటకు దేవుడు చేసే శాసనం. అది ఆజ్ఞ అయ్యున్నది. కనుక ఆ శాసనాత్మకమైనది అది పరిశుద్ధత కొరకు దేవుడు ఆదేశించే ఆదేశమై ఉంది. ఇక న్యాయం అనగా న్యాయ విచారణాత్మక పరిశుద్ధతతో అది ఉంది. అంటే న్యాయ విచారణాత్మక పరిశుద్ధత ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధతే న్యాయము. అంటే న్యాయము, నీతి, పరిశుద్ధత వేరువేరుగా లేవు. న్యాయ విచారణాత్మక అంటే న్యాయముతో కూడిన విచారణాత్మకమైన పరిశుద్ధత. దేవుడు చేయు న్యాయపరమైన చర్య. అంటే న్యాయం అంటే దేవుడు చేసే న్యాయపరమైన చర్య. దీనిలో దేవుని నీతియుక్తమైన ఆజ్ఞలకు అనుగుణముగా జీవించని వారిపై శిక్ష విధించటం జరుగుతుంది. అంటే న్యాయం ఏం చేస్తుంది? విచారించి, తీర్పు విధించి, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవించరో వారిపై శిక్ష విధించటమే న్యాయం చేసే పని. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఈ విధానమునే అనుసరించిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు న్యాయ విచారణ కర్తయ్య ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక దేవుడు ఈ యొక్క నీతిని గూర్చి ఇలాంటి సందేశాన్ని లేక న్యాయాన్ని గూర్చి సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. న్యాయం అంటే న్యాయ విచారణాత్మక పరిశుద్ధత. న్యాయ తీర్పు పొందే వారిని అది పరిపాలిస్తుంది. న్యాయము పరిపాలించటం అనేది పరిశుద్ధత యొక్క అంతర్లీనమైన భాగమై ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధతను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ పరిశుద్ధతలో ఇన్ని విషయాలున్నాయి. ఈ విషయాలన్నిటి యొక్క సమాహారమే లేక సమూహమే పరిశుద్ధత. కనుక దేవుడు నీతి న్యాయములు జరిగించు యెహోవా అని పిలువబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు అనగా ఆయన యొక్క పరిశుద్ధత అను క్యారెక్టర్‌లో లేక వ్యక్తిత్వంలో పొందుపరచబడి ఉన్న అంశములివి. ఆయన శుద్ధమైన వాడు. అనగా ఎలాంటి కల్మషము లేనివాడు. ఆయన నీతిపరుడై ఉన్నవాడు. అనగా ఆయన చేయు ప్రతి కార్యములో ఎల్లప్పుడూ కూడా నీతిని అనుసరించే చేసేవాడు. ఆయనలో న్యాయం ఉంది. అనగా పరిశుద్ధతలో న్యాయం ఉంది. ఆ న్యాయము విచారిస్తుంది. న్యాయము శాసనాత్మకమైన ఆజ్ఞల పట్ల నిబద్ధత లేని వారిని విచారణ చేసి మరీ శిక్ష విధిస్తుంది. కనుక న్యాయము ఏమి నేర్పిస్తుందంటే దేవుని నియమాలను పాటించటం నేర్పిస్తుంది. పరిశుద్ధత అంటే ఇదే. ఒకవేళ మనము ఆ నియమాలను పాటించకపోతే ఆ ఆ యొక్క పాటించని వారి పైన శిక్ష విధించే పని కూడా న్యాయమే చేస్తుంది. కాబట్టి ఇది న్యాయమును గూర్చిన వివరణ. న్యాయానికి శక్తి ఉంది. ఏమిటి శక్తి అంటే దేవుని పరిశుద్ధ ఆజ్ఞలను అతిక్రమించిన వారిని శిక్షించుటకు అమలు చేయు శక్తి న్యాయంలో ఉంది. మనుషులు విధించి న్యాయము కొన్నిసార్లు తప్పుగా ఉండొచ్చు. కానీ దేవుని న్యాయం ఎల్లవేళలా అది సరి అయినది, ఖచ్చితమైనది. అందుకే అది పరిశుద్ధమైనది. కనుక పరిశుద్ధత అనే ఈ యొక్క గొప్ప లక్షణంలో శుద్ధత అనేది ఇమిడి ఉంది. నీతి అనేది ఇమిడి ఉంది. న్యాయం అనేది కూడా ఇమిడి ఉన్నది అని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు
మనము ఈ పరిశుద్ధత అనే దాన్ని గురించి ధ్యానిస్తూ ఉండగా, మనలో ముందు స్వచ్ఛత ఉండాలి. శుద్ధత ఉండాలి. మన క్యారెక్టర్‌లో అనగా మన వ్యక్తిత్వ స్వభావ లక్షణములలో మనము ఈ శుద్ధతను కలిగుండాలి. స్వచ్ఛతను కలిగుండాలి. అది దేవుని యొక్క స్వభావ లక్షణమై ఉంది. ఆయన పరిశుద్ధుడు అనగా స్వచ్ఛమైనవాడు. ప్యూర్ ఎసెన్స్ ఆయనలో ఉంది. ఆ ఎసెన్స్‌ని లేక ఆ ప్యూరిటీనెస్‌ని ఆయన వెలుగుతో పోల్చటం జరిగింది. ఇంకేం దొరకలేదు మనకు బైబిల్‌లో. వెలుగు మాత్రమే మనకు కనపడతా ఉంది. అలాగే ఆయన నీతిమంతుడు. అలాగే ఆయన న్యాయవంతుడు. ఈ విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, మనము జాగ్రత్తగా పరిశీలించితే ఆదికాండము 16వ అధ్యాయము 5వ వచనంలో శారా అబ్రహాముతో మాట్లాడే మాట మనం చదువుకుందాం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. ఇక్కడ కూడా న్యాయము అనే మాట మనకి కనపడుతుంది. అలాగే 18వ అధ్యాయం ఆదికాండం 19వ వచనాన్ని కూడా మనము పరిశీలించినట్లయితే, ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు, తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు, మనం ఇందాక చెప్పుకున్నాం. నీతి, న్యాయము విడదీయరాని సంబంధం కలిగున్నవి. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును ఉంచినట్లు నేనతని ఎరిగి ఉన్నానెనను అని ఇక్కడ మనకు చెప్పబడతా ఉంది. కనుక మనము ఆలోచించినట్లయితే దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు అన్న సంగతిని ఆహ్, దేవుడే అబ్రహామే తెలియజేస్తూ దేవునిలో న్యాయము ఉన్నది అని దేవుడు అబ్రహాము దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 18వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? న్యాయము చేయడా అంటే ఆ తీర్పులో న్యాయం లేదా? న్యాయవంతమైన తీర్పు తీర్చడా? అని అబ్రహాము యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక దేవుని తీర్పులు న్యాయమైనవి. ఆయన న్యాయవంతుడు. ఇది మనం జాగ్రత్తగా గమనించొచ్చు. అలాగే ఆదికాండము 49వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నట్లయితే, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును అని దానును గూర్చి మాట్లాడతాడు. కనుక మనం పరిశీలించినప్పుడు న్యాయము, నీతి, తీర్పు అనేవి ఒకదానితో ఒకటి ముడివేయబడిన సంఘటనలు. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఇంతటి అమూల్యమైన, అద్భుతమైన గుణలక్షణముల యొక్క కలయికే పరిశుద్ధత అనేది దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మనం ఇంకొక వచనాన్ని కూడా చూస్తే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. కనుక నీతి, న్యాయము దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో నీతి ఉంది. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 37 అధ్యాయం 28వ వచనం కూడా చూస్తే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు,
వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. కనుక దేవుడు ఎంత న్యాయవంతుడో ఇక్కడ మనకి ఎంతో చక్కగా తెలియచేయబడతా ఉంది. కనుక మన దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయము అత్యున్నతమైనది. ఆయన అత్యున్నతమైన న్యాయవంతుడైన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క పరిశుద్ధతలో ఇవన్నీ ఇమిడి ఉన్న అంశములై ఉన్నవి అనే సంగతిని జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము ఆలోచించినట్లయితే ఇంకొక దేవునిలో ఇంకొక అంటే పరిశుద్ధతలో ఇంకొక లక్షణం ఇమిడి ఉంది. అది సత్యం. సత్యము అనే దాన్ని గూర్చి మనం ఆలోచించినట్లయితే సత్యమును గూర్చిన కొన్ని ఉదాహరణలను మనము ముందుగా పరిశీలన చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ 25వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 5 అలాగే 10 వచనాలు చదువుకుందాం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇక్కడ దావీదు అంటూ ఉంటాడు, నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము అంటాడు. 10వ వచనం కూడా చదువుకుందాం. 10వ వచనాన్ని మనం చూస్తే ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. కృప ప్లస్ సత్యము 2 కలిసినట్లుగా, అంటే కృపా సత్యములతో ఆయన త్రోవలన్నీ కూడా నింపబడి ఉన్నవి. ఎందుకంటే ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో. నేను ఇందాకే చెప్పాను, న్యాయము అంటే దేవుని యొక్క శాసన చేసేది. అంటే దేవుని శాసనములు చేసే విషయంలో ఉంది. ఈ విషయంలో శిక్ష విధించే పని న్యాయం చేస్తుంది. కనుక ఆయన శాసనములను వారి విషయంలో అనగా న్యాయమును జరిగించు వారి విషయంలో యెహోవా త్రోవలను కృపా సత్యములైనవి అనగా సత్యముతో నింపబడినవై ఉన్నవి అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ వచనం తెలియజేస్తూ ఉంది. అలాగే సంఖ్యాకాండం కూడా మనం చదువుకున్నాము. మనం అయితే మరొక విషయం కనపడుతుంది. కాండము 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనాన్ని మనం చూస్తే దేవుడు అబద్ధముటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అంటాడు. అంటే అర్థమాడుట అనేది వేరైనది. కనుక ఆయన సత్యవంతుడై ఉన్నాడు కనుక ఆయన అబద్ధమాడువాడు కాడు. ఆయన యొక్క పరిశుద్ధతలో ఒక ముఖ్యమైన మూల విషయంగా మనం జాగ్రత్తగా గ్రహించగలం. అలాగే వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలనియు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అనే మాట మనకు తెలుగులో రాయబడి ఉంటే, ఇంగ్లీష్‌లో ఏ గాడ్ ఆఫ్ ట్రూత్ అండ్ వితౌట్ ఇన్‌క్విటీ అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే గాడ్ ఆఫ్ ట్రూత్ అనగా ఆయన సత్యవంతుడై ఉన్నాడు. ఆయన
ఉన్న విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మనము కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే 31వ అధ్యాయము కీర్తన యొక్క అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. యెహోవా సత్యదేవా అనగా సత్యవంతుడైన దేవా అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అనగా దేవుడు సత్యమై ఉన్న సత్యవంతుడై కనుక దేవుని యొక్క పరిశుద్ధతలో ఇమిడి ఉన్న ఈ శ్రేష్టమైన విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం చివరిగా ఈ యొక్క సత్యమును గూర్చిన ఉదాహరణలో తీతుకు రాసిన పత్రికను మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట కనపడుతుంది. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవము దాసుడును కుమారుడు పౌలు గారు జీవము అంటే సత్యం మనము లేక సత్యము లేక భక్తి వేరు వేరు అనుకుంటూ ఉంటాం. కానీ భక్తికి ఆధారం ఏమిటంటే సత్యం. సత్యము లేని భక్తి భక్తే కాదు. కనుక చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు. వారి భక్తిలో పరిశుద్ధత ఉండదు, శుద్ధత ఉండదు. వారి భక్తిలో నీతి ఉండదు. వారి భక్తిలో న్యాయం ఉండదు. వారి భక్తిలో సత్యం ఉండదు. అసలు భక్తికి ఆధారమే సత్యము. మనం భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనలో ఈ అద్భుతమైన క్యారెక్టర్ నిర్మాణం జరగాలి. దేవుడు ఈ గుణలక్షణాలన్నీ ఆయన ఎందుకు కలిగి ఉన్నాడు? లేక వాటిని గూర్చి మనకెందుకు గ్రంథంలో రాసి ఉన్నాడు? ఆయన కలిగి ఉంటే ఉండొచ్చు. కానీ మనకేంటి? మనకెందుకు చెప్తున్నాడు? మనకెందుకు ఆ అద్భుతమైన గుణలక్షణముల యొక్క ఆ సమూహాన్ని అనేక సందర్భాల్లో బయలుపరిచాడు అంటే, మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. అంటే ఈ పరిశుద్ధతలో ఉన్న శుద్ధత, నీతి, న్యాయము, సత్యము ఇవన్నీ కూడా మన జీవితాల్లో నిర్మించబడాలి. ఇవి లేకుండా భక్తి లేదు. ఇవి లేకుండా ఆరాధన లేదు. ఇవి లేకుండా క్రైస్తవ జీవితమే లేదు. కానీ చాలామంది ఇవి లేకుండానే భక్తి చేస్తూ ఉంటారు. ఇవి లేకుండానే ఆరాధన చేస్తూ ఉంటారు. ఇవి లేకుండానే క్రైస్తవులుగా లేక దేవుని ప్రజలుగా పిలువబడటానికి ఇష్టపడుతూ ఉంటారు. పిలిపించుకుంటూ ఉంటారు. పిలువబడుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క గుణలక్షణాలను గూర్చి మనం ధ్యానిస్తూ ఉండగా ఇవన్నీ కూడా మనలో నిర్మితము కావలసినవై ఉన్నవి. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో మనము కూడా అలాంటి వారముగా రూపించబడుటకు దేవుడు యొక్క లక్షణముల యొక్క స్వభావమును మనకు బైబిలులో చక్కగా పొందుపరిచారు. కనుక నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఏమైతే అయ్యున్నారో అనగా దానిలో ఈ ప్రమాణం కలిగి ఉన్న మనము పరిశుద్ధులము కాదు. పరిశుద్ధులముటకు అర్హు అసలు అది కల్తీ అయిందంటే, మలినం అందులోనికి వచ్చిందంటే అది పరిశుద్ధత కాదు.
వెలుగు, చీకటి కలిసి ఉండలేవు. ఉంటే వెలుగైనా ఉండాలి. నూటికి 100% అనగా పరిపూర్ణమైన పరిశుద్ధతే మనలో ఉండాలి. అంతేగాని కొంచెం పరిశుద్ధతకు వేరైనది మనలో ప్రవేశించినది అంటే అస్సలు మనం పరిశుద్ధులమే కాము అన్న సంగతిని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధతను గూర్చి మనం నేర్చుకున్న ఈ విషయములన్నీయు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో మనం కలిగి ఉండి పరిశుద్ధులముగా జీవించాలని నేను ఈ విషయములను మీకు తెలియజేయచ్చు. ఈ మాటలను ముగించుచున్నాను. ఇంతవరకును శ్రద్ధతో ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు. ఈ మాటలను ముగించుచూ ఉన్నాను. అందరికీ వందనములు.